దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగాయట. ఈ సామెత నిజంగా భారత ప్రధాని మోడీకి సరిపోద్ది. ఎలా అంటే 2023వ సంవత్సరము మే నెలలో మణిపూర్లో క్రైస్తవులపై దాడులు, అత్యాచారాలు, మారణకాండ, హింసాత్మక ఘటనలు జరిగాయి. 260 మంది నేల కొరిగారు. వేల ఇల్లు దగ్ధమయ్యాయి, ఆస్తులు దగ్ధమయ్యాయి. వెంటనే ప్రతిస్పందించి పర్వటించాల్సిన భారత ప్రధాని మోదీ అలా జరగని అనే ఉద్దేశంతో కాలయాపన చేసి సెప్టెంబర్లో పర్వటించాడు ఆ ప్రాంతంలో. చూడండి ఎంత వివక్ష! కట్టడి చేయక జాప్యం చేయడం వెనుక మత శక్తుల ప్రభావం ఎంతో ఉందో చూడండి. మరి బాధితులకు ప్రధాని కాడా? మత ఉన్మాదులకే ప్రధానియా? అలానే ఉంది పరిస్థితి చూస్తే. మణిపూర్ తర్వాత కూడా క్రైస్తవులపై దేశంలో అనేక చోట్ల చర్చిలపై కూడా దాడులు జరుగుతున్నాయి.